Like, share and subscribe to Winspire Media. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. ఢిల్లీలో సునీత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తరువాత వైసీపీ అనుకో ఉలిక్కిపడ్డారు. సాక్షి మీడియా ఎదురుదాడి పెంచింది. ఏంటి సంగతి? సునీత కడపలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? షర్మిల ఆల్రెడీ చంద్రబాబుతో దేని గురించి మాట్లాడారు? ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం విన్స్పైర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. వివేక హత్య కేసులో పెరుగుతున్న రాజకీయ వేడి. వివేక కూతురు తన తండ్రి చావుకు కారణం ఎవరో తేల్చి తీరతానంటున్నారు. వైసీపీ ఇంకో పక్క నుంచి ఎదురుదాడి పెంచింది. వివేక హత్య వెనుక రాజకీయాలు ఉన్నాయి కాబట్టి రాజకీయంగానే తేల్చుకుంటాను అని సునీత బరిలో దిగుతారా? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. సునీత పట్టు వదలకుండా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాటం సాగిస్తూ ఉన్నారు. తన తండ్రి వివేకాను చంపింది ఎవరు, చంపిన వాళ్లను కాపాడింది ఎవరో తేలాలి అంటున్నారు. ఇప్పుడు ఇదే వ్యవహారం రాజకీయ మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. కడపలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో సునీత ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారా? సునీత పోటీ చేస్తే వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ సపోర్ట్ చేయబోతున్నాయా? వివేక హత్య వెనుక రాజకీయాలు ఉన్నాయనేది సునీత వాదన. అవినాష్ రెడ్డి కడప ఎంపీ టికెట్ కోసమే కుట్ర చేశారనేది ఆమె ఆరోపణ. జగన్ అన్నీ తెలిసి కూడా అవినాష్ ను కాపాడుతున్నారని సునీత అంటున్నారు. ఇదే పాయింట్ మీద షర్మిల కూడా ఆల్రెడీ సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. అంటే ఇప్పుడు సునీత కనుక పోటీ చేస్తే కడప రాజకీయం హీటెక్కే అవకాశం కనిపిస్తోంది. సునీత కడప పార్లమెంటుకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే టీడీపీ సహకరించే అవకాశం. షర్మిల నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ కూడా మద్దతిస్తుంది. బీజేపీ కనుక టీడీపీతో పొత్తు ఉంటే సునీతకి బలం పెరిగినట్టే. వివేక గతంలో కడప ఎంపీగా గెలిచారు కాబట్టి సునీత ప్రభావం ఉండే అవకాశం. ఇదే విషయం మీద షర్మిల ఇప్పటికే చంద్రబాబుతో కూడా మాట్లాడారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. అంటే సునీత గనుక నిర్ణయం తీసుకుంటే వైసీపీ వర్సెస్ ఇతర పార్టీలు అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. కడపలో ఎలాగూ టీడీపీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి వైసీపీని ఓడించినట్టు అవుతుంది అనేది ఆలోచన. కర్ణాటకలో కాంగ్రెస్ కి ఎదురు తిరిగిన సుమలతకు మాండ్యా లోక్సభ స్థానంలో బీజేపీ ఇలాగే సపోర్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరి అంతేకాదు, రాజకీయాలు ఎప్పుడు ఎలాగైనా మారొచ్చు. మరి సునీత కడపలో పోటీ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Winspire Media.